అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేబీ అగ్రి సెంటర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనము నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం బిజినేముల గ్రామంలో ఉన్నాము. సో ఈ గ్రామంలో రైతు ఇబ్రహీం గారు నవధాన్య కంపెనీ వారి 645 అనే విత్తనాన్ని అయితే వేయడం జరిగింది. సో ఇది పచ్చిమిరప రకానికి సంబంధించిన విత్తనం అనమాట. సో రైతుతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అంటే రైతు మాటల్లో ఈ విత్తనం ఎలా ఉందని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. దానికంటే ముందుగా సో నవధాన్య వారి 645 విత్తనము ఈ తోట ఎలా ఉందో మీకు ఒక ఫుల్ వీడియో అయితే చూపిస్తాను అనమాట. దాని తర్వాత రైతు అభిప్రాయము అంటే ఈ విత్తనం ఎలా ఉందని చెప్పేసి రైతు అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దానికంటే ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే మన కేబీ అగ్రి సెంటర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయవలసింది కోరుతున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా మనము తోటని అయితే చూసేద్దాం. సో చూసారు కదా తోట. సో ఇత్తనం అంటే ఈ నవధాన్య కంపెనీ వారి 645 విత్తనం వేసిన ఇబ్రహీం గారు రైతు మనతో ఉన్నారు. సో ఈ విత్తనం ఎలా ఉందని చెప్పేసి రైతు మాటలను తెలుసుకుందాం. అన్న నమస్కారం అన్న. నమస్తే. మీ పేరేం పేరన్నా? ఇబ్రహీం. ఏ ఊరన్నా? బిజినేముల. ఏ జిల్లా? నందికొట్కూరు తాలూకా బిజినేముల. ఏ జిల్లా? నంద్యాల జిల్లా. సో మీరు నవధాన్య వారి 645 విత్తనం వేసినారు. సో మీకు ఈ విత్తనం ఎలా ఉంది? విత్తనం బాగుంది. బాగుందా? తెగుళ్ళను కానీ వైరస్ని కానీ మొక్క పెరుగుదల గిరుగుదల బాగుంది. మొక్క పెరుగుదలకి ఇదలా బాగుంది. మనకి స్ప్రేయింగ్ ఎక్కువ పడినాయి తక్కువ పడినాయి? తక్కువ పడింది. సో ఎక్కడైనా ముడత కానీ వైరస్ కానీ ఎక్కడ లేదు. సో మనకు మీకు పచ్చిమిరపలో మెయిన్ చూసి కాయ కలర్ చూస్తారు. కాయ కలర్ ఎలా ఉంది? కలర్ బాగుంది. వైట్ కలర్ లో ఉంది. కాయ పొడవు ఎట్లుంది? ఇప్పుడు జంపు బాగుంది. జంప్ బాగుంది. ఇప్పుడు వరకు ఎన్ని కటింగ్లు అయినాయి? ఇప్పుడు రెండో కటింగ్. సో మొదటి కటింగ్ ఎంత వచ్చింది దిగుబడి? 90 మళ్ళీ వచ్చింది. సో ఇప్పుడు ఇది రెండో కటింగ్. సో రెండో కటింగ్ లో మీకు ఎంత దిగుబడి రావచ్చు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 600 మళ్ళు కావచ్చు అని ఆలోచన. 600 మళ్ళు. సో ఫస్ట్ కటింగ్ వచ్చేసి 90 మళ్ళు, రెండో కటింగ్ వచ్చేసి 600 మళ్ళు. సో విత్తనం పరంగా అయితే మీకు బాగుంది. సో పచ్చిమిరప వేసే రైతులు ఈ విత్తనం వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. మనకు తెగుళ్ళని కానీ కాయ సైజు కానీ కలర్ కానీ బ్రహ్మాండంగా ఉంది. సో తోటి రైతులకు మీకు చెప్తారా ఈ విత్తనం ఎలా ఉందని చెప్పేసి? బాగుంది. ఓకే, మనకు విత్తనం బాగుందని చెప్పేసి రైతు చెప్తున్నారు. మనకు ఈ విత్తనం అమ్మే డిస్ట్రిబ్యూటర్ మనకు ఉపేంద్ర సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ నందికొట్కూరు ఉపేంద్ర గారు కూడా మనతో ఉన్నారు. సో ఈ విత్తనం ఎలా ఉందని చెప్పేసి ఆయన మాటలు కూడా మనం తెలుసుకుందాం.
సార్ నమస్తే సార్. సో ఇవి మీ విత్తనం ఈ రైతుకైతే ఇచ్చారు కాబట్టి సో మీరు కూడా ఈ విత్తనం మీద మీ యొక్క అభిప్రాయం చెప్పవలసింది కోరుతున్నాను. నేను ఈ విత్తనాన్ని 4 రైతులకు ఇచ్చాను. ఓకే. 4 రైతుల నుంచి నాకు ఎటువంటి డ్రాబ్యాక్స్ లేవు. నాకు ఇచ్చినందుకు నా షాప్ వచ్చేసి గుడ్ విల్ వచ్చింది. ఇంకా మంచి విత్తనం ఇచ్చారని. నాకు నెక్స్ట్ వచ్చే సంవత్సరము 1 ఎకరా వేసిన రైతు వచ్చే సంవత్సరానికి నేను 5 ఎకరాలకు తీసుకుంటానని అంటున్నారు రైతు. సో ఈ విత్తనం మీకు బాగుందని చెప్పేసి మీరు కూడా చెప్తున్నారు. అవును. సో మీ వేసిన రైతు అమ్మిన డీలర్ కూడా రైతు మాటలోనే విన్నారు మనకి. సో ఈ విత్తనం పేరు వచ్చేసి మనకు ప్యాకెట్ వచ్చేసి ఇదనమాట, నవధాన్య కంపెనీ వారి 645. సో ఇది వచ్చేసి మనకు వైరస్ ని తెగులుని బాగా తట్టుకుందని చెప్పేసి రైతు అయితే చెప్తున్నారు. అదేవిధంగా కాయ సైజు కానీ కలర్ కానీ బాగుందని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో పచ్చిమిరప వేసే ప్రతి ఒక్క రైతు ఈ నవధాన్య కంపెనీ వారి 645 విత్తనాన్ని వేసి మంచి దిగుబడి పొందవలసిన అయితే కోరుతాను. అదేవిధంగా మన కేబీ అగ్రి సెంటర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయవలసిన అయితే కోరుతాను. సో అదేవిధంగా ఈ పచ్చిమిరప అంటే ఈ వీడియోని పచ్చిమిరప పంట వేసే రైతులకైతే ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. ఎందుకంటే ఒక మంచి విత్తనాన్ని రైతులకు అందజేస్తాం కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ వీడియోని తోటి రైతులకు షేర్ చేసి అదేవిధంగా మన కేబీ అగ్రి సెంటర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిన అయితే కోరుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.